మనము శత్రువులమైపోయాం, దేవునికి శత్రువులమై ఉండగా. ఎందుకు శత్రుత్వం వచ్చింది? మన పాపముల చేత, అపరాధాల చేత దేవునికి దూరం అయిపోయిన మనం శత్రువులం అయిపోయాం. కుమారులుగా ఉండవలసిన మనం శత్రువులు అయిపోతే, శత్రువులైన మనల్ని తన కుమారుని మరణం ద్వారా మనము అది దేవునితో సమాధాన పరచబడిన ఎడల, అప్పుడు సమాధానపరచబడిన వారమై రక్షింపబడదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనము ఇప్పుడు ఇది సమాధాన స్థితిని పొందాం. ఏ సమాధానం మనిషికి లేకుండా పోయిందో మన సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకున్నాడు. ఏ సమాధానాన్ని మనిషి కోల్పోయాడో ఆ సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకుని, అతను నీ కోసం కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి, తిరిగి ఏ మరణం అయితే నిన్ను బంధిస్తుందో ఆ మరణ భయం గలవాణ్ణి తన శిలువలో ఏం చేశాడంటే కాళ్ళ కింద వేసి తొక్కాడు.